ఈరోజు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆర్ అ పాయింట్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఇంతకు ముందు మనం అన్ని జాగ్రత్తగా చేసుకున్నాము, పిండం కూడా తయారైంది. సో మన సినిమాలో చెప్తాం కదా క్లైమాక్స్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే మన పిండం అంతా రెడీ అయిపోయినాక మన పేషెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళ రోజు వస్తారు. సో చాలా రకాల డౌట్స్ ఉంటాయి, మనం తినొచ్చా తినకూడదా. సో బేసిక్లీ ఇది తినకుండా రావాల్సిందే ఏం పని లేదు, మనం తినేసి బట్ దట్ డజంట్ మీన్ మనం ఎట్లా అంటే అంత కారము పచ్చడి అన్ని తిని రాకూడదు. లైట్ ఫుడ్, లేకపోతే మన గ్యాస్ట్రిక్ అప్సెట్ వస్తాయి. సో లైట్ ఫుడ్ తిని వచ్చి సో మనం పడుకోబెడతాము, ఇంజెక్షన్స్ వేసి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ చెక్ చేసి పేషెంట్ని కొద్దిగా కౌన్సిల్ చేసి రిలాక్స్గా ఉండాలి. అండ్ మీ ఎంబ్రియోస్ అయితే మన ల్యాబ్లో తయారవుతుంది. ల్యాబ్ అంటే మనం ఒక టెంపుల్ కానీ చర్చ్ లాగే ఉంటుంది, మనం లైఫ్ అక్కడ పెరుగుతుంది. సో మనం ఎట్లాంటి కాస్మెటిక్ ఐటమ్స్ లైక్ లిప్స్టిక్, స్ప్రేస్, అదని నెయిల్ పాలిష్ అదని ఎట్లాంటి వాడుకోకూడదు. ఎంబ్రాయిడరీస్ వాడము, క్లినిషియన్స్ వాడము, మీ పేషెంట్స్ కూడా వాడకూడదు. సో హెల్త్ నీట్గా మనం డ్రెస్సెస్ మార్చుకొని స్క్రబ్ చేసి లైట్గా, సో అంత మోడరేట్, మనం స్క్రబ్ ఎట్లాంటి కెమికల్స్ కూడా వాడము. సో ఎంబ్రియోస్ని మీరు ఆల్రెడీ క్లినిషియన్స్ డిస్కస్ చేసి 1, 2 ఎంబ్రియోనా 3 ఎంబ్రియో యాజ్ పర్ యువర్ విష్ మనం సెలెక్ట్ చేసి మనం రెడీ చేసి పెడతాం. ఇంకొకటి బ్లాడర్ పాస్ ఉండాలి. సో అనాటమిక్లో ఏమవుతుందంటే యూట్రస్ బెండ్ అయి ఉంటుంది బ్లాడర్ మీద. సో యాజ్ బ్లాడర్ ఫిల్ అయినప్పుడు యూట్రస్ కూడా స్ట్రైట్ అవుతుంది. సో ఏమవుతుందంటే మనకి పిండం బదిలీ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్ డజంట్ మీన్ మీరు ఎక్కువ వాటర్ తాగాలి. ఎక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే మీరు ఆ టైంలో ఆపలేరు. సో ఇట్ షుడ్ బి మోడరేట్. ఆ టైంలో మీరు రెడీగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ అవుటర్ క్యాథీటర్ పెట్టుకుంటాము. ఆ లెవెల్ రీచ్ అయినాక మనం రెడీ అని చెప్తే ఇన్నర్ క్యాథీటర్లో ఎంబ్రియోస్ లోడ్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ మ్యాక్సిమం ఇంప్లాంటేషన్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది క్లినిషియన్ జడ్జ్ చేసి అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది అయిపోయినాక మీకు రూమ్ షిఫ్ట్ చేస్తాము. మీరు కెన్ పాస్ యూరిన్, బట్ దట్ డజంట్ మీన్ మీరు ఎక్కువ తిరగాలి. ఒక 1/2 hour to 40 minutes రెస్ట్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళొచ్చు.